దిల్లు ఏంటి డ్రెస్ వేసుకున్నావు? ఇంట్లో పాప బాబు సార్లు ఉన్నారు తెలుసా? తెలిసి వేసుకున్నారా బాగా? తెలిసి వేసుకున్నావా? ఇప్పుడు ఈ విషయం అమ్మకు తెలిస్తే ఫోన్ చేయి. ఏంటి నువ్వు ఇప్పుడు ప్యాంటు షర్ట్ వేసుకున్నావని అమ్మకు ఫోన్ చేయమంటావా? కాదు, మరి దానికి ముందు చెయ్యరా. దేనికో ముందు చెప్పు, చెయ్యాలో వద్దు నేను డిసైడ్ చేస్తా. నేను చెప్పిన చెయ్యవా? అబ్బా అది ఇదే ఎక్స్ప్రెషన్ తో ఇదే ఫీలింగ్ తో మీ అమ్మకు ఫోన్ చేయి. నా ప్లాన్ సూపర్ గా వర్కౌట్ అవుతుంది. ఏ మెంటల్, చెప్పేదేదో అర్థమయ్యేలా చెప్పు. ఏం లేదు బాబా, బాబు సార్ అమౌంట్ తీసుకుని రావడానికి బ్యాంక్ వెళ్ళాడు. రాగానే అందులోంచి మనకు కావాల్సిన అమౌంట్ ని నొక్కేసి షాపింగ్ కి వెళ్దాం. అంటే ఏంట్రా, అమౌంట్ నేను కొట్టేలేనా? అందుకేగా హూ అంది. అయితే నీకు ఆర్ఆర్లో చెప్తాను విను. అది ఏమంటావు? నువ్వు సూపర్ దిల్లు. అయితే మీ అమ్మకు ఫోన్ చేయి. భయంగా ఉంది దిల్లు. చేబే స్పీకర్ వచ్చు. చెప్పు గిరి. అమ్మా అది మది అమ్మా నన్ను నా దగ్గర ₹1,00,000 కొట్టేసింది. వాట్ లేదు, వాట్సాప్ లేదు. నాతో మీ అబ్బాయి 1,00,000 పందెం కాసి గేమ్ ఆడాడు, ఓడిపోయాడు. భారతీయ కాలమానం ప్రకారం గెలిచిన వారిదే అమౌంట్. కాబట్టి ఆ 1,00,000 నేను తీసుకున్నాను. తప్ప? మిడిల్ క్లాస్ దానిలాగా పందాలు కాయడం ఏంటి? నాన్సెన్స్. మర్యాదగా అమౌంట్ ని వాడికి రిటర్న్ చేయి. నేను చెయ్యనండి. కిందకి చెప్పాను కదా, భారతీయ కాలమానం ప్రకారం. ఇప్పుడు చూడు బాబా, ఆ పాప బాబులు డబ్బులు తీసుకొచ్చి మనకిస్తారు. నా బాబు గ్యాంగ్ బాబు, ఆ యూస్లెస్ ఫీమేల్ ఈ క్యాష్ ని స్టీల్ చేయకుండా నేను సేఫ్ గా పెడతాను. చెప్పాక ఆ మిడిల్ క్లాస్ ని గిరితో ఏదో గేమ్ ఆడి ₹1,00,000 చీట్ చేసి తీసుకుందట. వెళ్ళి దాని సంగతి ఏంటో చూసి ఆ ₹1,00,000 ని గిరికి తిరిగి ఇప్పించండి. ఓకే అక్క, ఇప్పుడు వెళ్తాం. అయినా మీ అర్జెంట్ పాప డైరెక్ట్ గా ఆ తింగరదానికే ఫోన్ చేసి 1,00,000 ఇస్తావా చస్తావంటే సరిపోద్దిగా. మళ్ళీ మనకెందుకు ఫోన్ చేయటం? చచ్చా, రోజు రోజుకి మీ అక్కకి చేదస్తం పెరిగిపోతుంది పాప. ఫస్ట్ అక్క చెప్పినట్టు చెయ్. చూదీనమ్మ జీవితం. వస్తారు. చెప్పు. ఇదిగో కింగ్ మీద 10,000. ఇదే కదా క్వీన్, నేను గెలిచాను. తొండి, ఇవి నా డబ్బులు, నేను ఇవ్వను. నువ్వు ఇచ్చినట్టుపై నేనే హక్కుంటాను. బాబు సార్ మరేమో నాతో ఈ నందిని తొండాటాడి. తొండటేంట్రా? కాయ్ రాజా కాయ్. అదే ఆట ఆడి నన్ను మోసం చేసి నా దగ్గర ఉన్న ₹1,00,000 కొట్టేసింది. గిరిని బీట్ చేస్తావా? అయినా మగరా ఇలాగే గెటప్ అంటే అడిగేవాళ్ళు లేరనుకుంటున్నావా? అందుకే కదా. మేడం, బాబు సార్ మీరే ఎలాగైనా సరే నా 1,00,000 నాకు ఇప్పించండి. నోబడీ గిరి, అక్క కాల్ చేసి చెప్పింది. అయినా ఓసారి ఆడి 1,00,000 బొక్కెట్టుకున్నావు. దాని గురించి తెలుసు కూడా మళ్ళీ ఎందుకు ఆడావరా? ఈసారి ఆడితే నా 1,00,000 నాకు ఇస్తానండి బాబు సార్, అందుకే ఆడాను. రమ్యాదగా గిరి మరి గిరి లేకపోతే షూట్ చేసి పారేస్తారు. ఎందుకు షూట్ చేస్తారు? అయినా నేను తెచ్చుకున్న డబ్బులు ఓడిపోయిన వాళ్ళకి ఎందుకు తిరిగి ఇవ్వాలి? పాపా దీంతో మాట్లాడి పాపా. రే గిరిగా ఈ డబ్బులు తీసుకురా. How dare you? పాపా పాపా పాపా. చూసారా బాబు సార్, పాప మేడం మిమ్మల్ని కొట్టినా మీకే తగులుతుంది, నన్ను కొట్టాలనుకున్నా మీకే తగులుతుంది. బాబు సార్ నా మూలంగా మీరెందుకు దెబ్బలు తింటావు? నా ₹1,00,000 పోతే పోయింది, పదండి వెళ్దాం. No గిరి, ఇప్పుడు దిస్ ఇస్ మై ప్రెస్టేజ్ ఇష్యూ అయిపోయింది. బాబు గో గెట్ ద గన్. టుడే ఈ యూజ్లెస్ ఫీమేల్ షూట్ చేసి పారేస్తాను. ఇప్పుడే తెస్తా పాప. హలో గోల్డ్ కపుల్, ఎందుకంత ఎమోషన్ అవుతున్నారు? దౌర్జన్యంతో కాదు, దమ్ముంటే నాతో ఈ కాయరాజొక గేమ్ ఆడి గెలవండి. అప్పుడు వీడి 1,00,000 కాదు, నా దగ్గర ఉన్న డబ్బులు మొత్తం మీకే ఇస్తా. అంటే ఏంటి? మా పాప మేడం బాబు సార్ దగ్గర డబ్బు లేదనా? బాబు సార్ ఇంత మాట అన్న తర్వాత కూడా మీరు ఎలా సైలెంట్ గా ఉండగలుగుతున్నారు? పాపా ఈ తింగరదానికి మనం అంటే ఏంటో చూపించాలి పాపా. యా బాబు, యూర్ రైట్. యూజ్లెస్ ఫీమేల్, ఫస్ట్ ఈ గేమ్ రూల్స్ ఏంటో టెల్ us. తర్వాత నిన్ను ఎలా డిఫీట్ చేయాలో మేం చూసుకుంటాం. ఓకే కాయ్ రాజా కాయ్. షౌట్ చేయకుండా చెప్పలేవా? ఈ గేమ్ లో ఫస్ట్ రూల్ షాట్ చేయడమే పాప మేడం. 'కాయ్ రాజా కాయ్, కాయ్ రాజా కాయ్'. మోసం లేదు, తగ్గలేదు. 'కాయ్ రాజా కాయ్, కాయ్ రాజా కాయ్'. మోసం లేదు, తగ్గలేదు. 'కాయ్ రాజా కాయ్, కాయ్ రాజా కాయ్'. మోసం లేదు, తగ్గలేదు.
ఇదిగోండి బాబు 3 కార్డ్స్. దీనిలో మీరు దేనిపైన అమౌంట్ పెట్టి ఆ కార్డ్ ఏంటో చెప్పాలి. అది కనుక కరెక్ట్ అయితే మీరు పెట్టిన అమౌంట్ కి 10 టైమ్స్ మీకు ఎక్కువ వస్తుంది. కాకపోతే మీరు లూజ్ అయిపోతారు. కాయ్ రాజా కాయ్. 10కి 100, 100కి 1000, 1000కి 10,000, 10,000కి 1,00,000. రండి బాబు రండి. కాయ్ రాజా కాయ్. బాబు గివ్ మీ 1000 రూపీస్. ఇదిగో పాప. క్వీన్. ఓకే. నువ్వు సూపర్ పాప. తింగరి ఇంకా చూస్తావంటే ఇవ్వమని ఇవ్వ. కాయ్ రాజా కాయ్. 10కి 100, 100కి 10,000. Enough. బాబు గివ్ మీ 10,000. ఓకే పాప. అగైన్ క్వీన్. ఓకే. తింగరి లక్ష్యమవే. ఎదిగో గిరి టేక్ యువర్ 1 lakh. థ్యాంక్ యూ వెరీ మచ్ పాప్ మేడం. పాప్ మేడం హ్యాండ్ రైజింగ్ లో ఉన్నట్టుంది. ఎందుకులేండి నేను వెళ్తాను. ఏయ్ ఎక్కడికే వెళ్ళేది బాబు సార్? లాస్ట్ టైం ఇది మీ దగ్గర కొట్టేసిన 30 లక్షలు ఇంకా దీని దగ్గరే ఉన్నాయి. అవి కూడా మీరు ఆడి గెలుచుకోండి. అవును రోయ్. ఎందుకులేండి ఇప్పుడొద్దు. తింగరి ఎక్కడికే వెళ్ళేది? నీ దగ్గరున్న మొత్తం డబ్బులు నేను గెలిచేంత వరకు నిన్నెక్కడికి పంపా. కూర్చో. వేవే పేక. పాప ఈసారి నేను ఆడతాను పాప. ఓకే బాబు బట్ క్వీన్ మీద ప్లే చేయి. నువ్వు క్వీన్ అయితే ఇక్కడ కింగ్ పాప. అందుకే నేను కింగ్ పైనే ఆడతా. తింగరి కింగ్ పైన 1 lakh. ముందు డబ్బులు పెట్టండి. ఏ నమ్మకం లేదా? సరే. అప్పుడే క్వీన్ మీద ప్లే చేయమని చెప్పానా? ఇప్పుడు చూడు మనకి లాస్ అయింది. నాకు మాత్రం ఏం తెలుసు పాప ఇలా జరుగుతుందని. హలో డిస్కషన్ తర్వాత ముందు 1,00,000 ఇవ్వండి. నా దగ్గర ఎక్కడున్నాయి పాప? పొద్దున బ్యాంకు నుంచి తెచ్చావు కదా, గో గెట్ ఇట్. అలాగే పాప. అయ్యో చేతుల డబ్బులు పోయి, అయ్యో జేబులు ఖాళీ ఆయని. ఏంటి పాప మేడం అర్థమైందా? బేబీ అనట్లేదేంటి? అర్థం కాలేదా? అయ్యో అంటే పాపం అని, చేతులు డబ్బులంటే క్యాష్ ఇన్ హ్యాండ్ అని. ఇదిగా తీసుకో. బాబు సార్ మళ్ళీ మీరే ఆడండి. పాప మేడం వద్దు. యూజ్లెస్ ఫిమేల్ షట్ అప్. కమ్ ఆన్ క్వీన్ మీద వన్స్ అగైన్ 4 lakhs. That's one. ఇప్పటికైనా ఒప్పుకుంటారా? నాతో పెట్టుకుంటే ఏమవుతుందో? కాయ్ రాజా కాయ్. బాబు మన దగ్గర ఉన్న టోటల్ అమౌంట్ ని తీసుకుంటా. ఎలాగైనా నేను యూజ్లెస్ ఫిమేల్ ని డిఫీట్ చేయాలి. పాప 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 చూస్తుంటే ఇదంతా ఈ తింగదాని ప్లాన్ లా ఉంది పాప. యా బాబు సార్ యూర్ రైట్. మీ దగ్గర ఉన్న అమౌంట్ తో షాపింగ్ చేద్దామని మా దిల్లు ప్లాన్ చేసింది. అందుకే ఈ గేమ్ ఆడాం. మిమ్మల్ని రెచ్చగొట్టడానికి కావాలని పాప్ మేడం ని 2 సార్లు గెలిపించాను. మీరు రెచ్చిపోయి 5 లక్షలు పోగొట్టుకున్నారు. పద బావా ఈ 5 లక్షలతో మన షాపింగ్ సూపర్ దిల్లు. ఉన్నది కాస్త ఓడింది, సర్వమంగళం పాడింది. ఫస్ట్ ఇప్పుడు అక్క కాల్ చేస్తే ఏం చెప్పాలి అది ఫస్ట్ థింక్ చేయి. చెప్పక్క. ఆ మిడిల్ క్లాస్ దాని దగ్గర నుంచి 1 lakh తీసుకున్నారా? నో అక్క, యాక్చువల్లీ మేమే 5 lakhs లాస్ అయ్యాం. యా అక్క, యాక్చువల్లీ ఏమైందంటే ఆ యూస్లెస్ ఫీమేల్ అది అక్క జరిగింది. మీరేం చేస్తారో నాకు తెలీదు. పోయిన అమౌంట్ మొత్తం ఎపిసోడ్ ఎండింగ్ కల్లా మీ దగ్గర ఉండాలి, లేకపోతే మిమ్మల్ని యుఎస్ పంపించేస్తాను. జాగ్రత్త. పాప మీ అక్క యుఎస్ పంపిస్తానంటే నాకోటి గుర్తొచ్చింది. చెప్తా విను. అది పాప ఎలా ఉంది? నా బాబు గంగరామ్. పద పాప వెళ్దాం. ఈ ఇంటితో మనకి రుణం తీరిపోయింది పాప. బాబు మనం మళ్ళీ ఇక్కడికి రాము అని చెప్తున్నా పాప.
ఏంటి బాబు సార్ పెట్టాబాడు సర్దుకుని ఇక్కడికి వెళ్తున్నట్టున్నారు ఎక్కడికేంటి ఓల్డ్ ఏజ్ హోమ్ కేమో దిల్లు. ఏ గిరిగా కోర్టు మొహం పచ్చడైపోద్ది. మేము ఓల్డేజ్ హోమ్ కిందకి వెళ్తాంరా. బాబు యూర్ రైట్ యూస్లెస్ ఫెలోస్ మేము యుఎస్ వెళ్తున్నాం. చా నిజంగానా ఇన్ని రోజులు లేని సడన్ గా ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు వీళ్ళు వాళ్ళకొని చూస్తుంటే ఏదో ప్లాన్ వేసినట్టున్నారు దిల్లు. బాబు మనం ప్లాన్ చేసిన సంగతి వీళ్ళకి తెలిసిపోయిందా? అంత సీన్ లేదు పాప, ఏదో రాయేశారంతే. నేను మేనేజ్ చేస్తాగా. సే తింగరి, ప్లాన్ చేయాల్సినంత కర్మ మాకు పట్టలేదే. మేము నిజంగానే యుఎస్ వెళ్ళిపోతున్నాం. కావాలంటే మా ఫ్లైట్ టికెట్ చూడండి. యా బేబీ ఎవ్రీడే ఇక్కడ మీ చేతుల్లో డిఫీట్ అవ్వడం మాకు ఇష్టం లేదు. అందుకే మేము యుఎస్ వెళ్ళిపోతున్నాం. కమ్ బాబు లెట్స్ గో. ఆగండి ఆగండి మా అత్తకి ఫోన్ చేస్తాను, ఆవిడ కూడా ఒక మాట చెప్పేసి వెళ్ళండి. లేదంటే నేను ఏదో కుట్ర చేసి మిమ్మల్ని పంపించేసినట్టు ఫీల్ అయిపోతుంది. చెప్పు. ఏం లేదు, మీ చెల్లి వాళ్ళు యుఎస్ వెళ్ళిపోతారంట. ఒకసారి మాట్లాడండి. చిటికో. యా అక్క మేము యుఎస్ వెళ్ళిపోతున్నాం. సడన్ గా ఏంటిది? యాక్చువల్లీ అక్క అది అక్క. సో మేము యుఎస్ రీచ్ అయ్యాక మళ్ళీ కాల్ చేస్తాను అక్క. ఓకే, ట్రంప్ అడిగానని చెప్పు. ఓకే అక్క. పాపడం బాబు సార్ మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమో. రండి ఒకసారి హక్ చేసుకుందాం. మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు పెట్టుకోకుండా మీ శేష జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. హ్యాపీ జర్నీ బోత్ ఆఫ్ యూ. నాది కూడా సేమ్ ఫీలింగ్ బాబు సార్. పాప పద వెళ్దాం. ఉండండి బాబా, దారి ఖర్చులకి డబ్బులు ఉన్నాయో లేదు, ఓ 2000 ఇవ్వు. పాప 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 ఉసే తింగరి, మీ ముష్టి సాయం మాకే అవసరం లేదే. యా బాబు యూర్ రైట్ లెట్స్ గో. Yes! బాబా ఈ హ్యాపీ మూమెంట్ ని సెలబ్రేట్ చేసుకుందాం. చెప్పు, చికెన్ బిర్యానీ చేయనా? ఓకే దిల్లు. హా. దిల్లు, నాకు మందేళ్ళనుంది. ఓకే బాబా, మంచంలోకి చికెన్ ఫ్రై చేయనా? నువ్వు సూపర్ దిల్లు. బాబా తీసుకో. బావా నేను కూడా మందిస్తాను. ఏయ్, నువ్వు మంది ఏంటి? ఎవరిని చూస్తే? ఎవరు చూస్తారా? చూడటంతో పాప బాబు లేరుగా. అవును కదా. ఓకే. పెరా పెరా. ఏ మెంటల్, ఇదేమైనా కూల్ డ్రింక్ అనుకుంటున్నావా? అలాగే తాగేయడానికి దీనికో లెక్క ఉంటుంది. తాగు. ఆగు. Cheers! Cheers! ఎలా ఉంది? తిక్కగా ఉంది బావా, కానీ మొత్తానికి బాగుంది. బావా ఇప్పుడు కానీ ఆ పాప బాబులు ఉండుంటేనా వాళ్ళకి చుక్కలు చూపించుదాన్ని. చింగిడి 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 జింగిడి 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 జింగిడి. చూసావా పాప, మనం లేవనుకుని వీళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. యా బాబు ఇప్పుడు చూడు పాప, మందేసిన వేళ్లతోనే ఎలా చిందే ఇస్తాను. కమాన్ పాప. జింగిడి 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 జింగిడి. లోపలికి ఎందుకు వచ్చారు? వెయిట్ 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 వెయిట్, కూర్చొని మాట్లాడుకుందాం. మీరేదో మా రిలేటివ్స్ లో కూర్చొని మాట్లాడుకుందాం అంటారే? మీరెవరో చెప్తారా, లేకపోతే పోలీసులకు ఫోన్ చేయమంటారా? ఓ నో బ్రదర్ ప్లీజ్ డోంట్ డు దట్. యాక్చువల్లీ మేము స్మగ్లర్స్. ఒక స్మగ్లింగ్ డీల్ చేస్తున్నప్పుడు పోలీసులు మమ్మల్ని చేస్ చేశారు. యా, వాళ్ళని తప్పించుకొని ఎటేళ్లలో తెలియక ఇటొచ్చాం. ఓ అరగంట మీ ఇంట్లో మాకు షెల్టర్ ఇస్తే పోలీసులు వెళ్ళిపోగానే మేము కూడా వెళ్ళిపోతాం. ఫ్రీగా కాదు, ఒక హాఫ్ అన్ అవర్ కి 1 lakh ఇస్తాం. యా, ఏంటి అరగంటకు 1,00,000? పోనీ 2 lakhs ఇవ్వనా? ఇంతకీ ఆ సూట్ కేసులో ఏమున్నాయండి? చెప్తారా, పోలీసులకు పిలవమంటారా? ఓ నో బ్రదర్ వెయిట్ ప్లీజ్. పార్ట్నర్ ఓకే పార్ట్నర్. బంగారం బిస్కెట్లు ఎంత ఉంటుందేంటి? జస్ట్ 5 crores. అంటే జనాల సొమ్ముని ఈ విధంగా స్మగ్లింగ్ చేస్తున్నారా?
ఉండండి, ఇప్పుడు పోలీసులకు ఫోన్ చేస్తాను. ఓ నో సిస్టర్, ప్లీజ్ డోంట్ డూ దట్. చాలా కష్టపడి కొట్టుకొచ్చాం. కావాలంటే మీకు ఇంకో ఎక్స్ట్రా 1 lakh ఇస్తాం. మమ్మల్ని వదిలేయండి ప్లీజ్. అలా కాదు కానీ ఒక పని చేద్దాం. ఏంటి సిస్టర్ అది? నేనే మీకు 5 లక్షలు ఇస్తాను. ఆ గోల్డ్ బిస్కెట్స్ నాకు ఇచ్చేసి మీరు దొబ్బేయండి. ఎక్కడికేంటి? ఆగండి. పోలీసులకి సరెండర్ అవడానికి. మీకేమైనా పిచ్చా? 5 కోట్లకు రా. లేకపోతే ఏంటి సిస్టర్? అరే మే స్కెచ్ వేయడానికి ఆయన ఖర్చే 10 లక్షలు. నువ్వు మరీ చీప్ గా 5 లక్షలని చెప్పి మమ్మల్ని ఇన్సల్ట్ చేశావు. దిల్లు, ఏదో ఒక రేట్ చెప్పి వాటిని మనం నొక్కేద్దాం. అలాగే బాబా. చూడండి, ఫైనల్ గా 30 లక్షలు ఇస్తాను. అంతకంటే ఎక్కువ అడిగినా కాదని వెళ్ళిపోయినా పోలీసులకు చెప్తా. స్పాట్ పేమెంట్ అయితేనే ఇస్తాం. సరే బాబా, మన 30 లక్షలు అబ్బాస్ ఫెలోస్ రూమ్ లోనే ఉన్నాయి కదా. వరస్ట్ ఫెలోసా? వాళ్ళెవరు? పాపా బాబులని ఉండేవాళ్ళులే, తినడానికి తప్ప దేనికి పనికిరానోళ్ళు. ఏమన్నా పర్సన్ లేకపోయినా తిట్టడం పాపం 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 అన్నా సిస్టర్. ఓ అదా, నాకింకోలా వినిపించిందిలే. దిల్లు, మన డబ్బులు వాళ్ళ రూమ్ లో ఎందుకు పెట్టావు? చెప్తాలే బాబా, రండి ఇస్తా. నో. సరే రండి. యా. బాబా పద. ఏంటి తలుపేశారు? చెప్తా రా బాబా. ఏయ్, దిల్లు, వాళ్ళ లోపల ఎందుకేసావు? మనం డబ్బులు తీసుకొచ్చే లోపు ఒకవేళ పోలీసులు వచ్చి వీళ్ళని పట్టుకెళ్ళిపోయినా లేదా వీళ్ళకి ఏదైనా ఐడియా వచ్చి వెళ్ళిపోయినా మనకు 5 కోట్లు బొక్క బాబా. అందుకే వాళ్ళని రూమ్ లో వేసా. ఆహా, మందేశాక నీ బుర్ర ఇంకా బాగా పనిచేస్తుంది దిల్లు. రా బాబా. మనం ఎవరని ఆ యూజ్లెస్ ఫీమేల్ ఫైండ్ అవుట్ చేసేసింది అనుకుంటున్నాను. అంత నీ వల్లే. నేనేం చేశాను పాపా? నువ్వే కదా వాళ్ళ ముందు పాపా 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 అని వాళ్ళు ఫైండ్ అవుట్ చేసేటట్టు చేసావు. చీదినమ్మ జీవితం. ఇప్పుడేం చేయాలో అది ఆలోచించు పాపా. లేకపోతే ఆ తింగర్ది నిజంగానే మనం స్మగ్లర్స్ అనుకుని పోలీసులకు పట్టిస్తుంది. ఈ ప్రాబ్లం నీ వల్లే కదా వచ్చింది. సో నువ్వే థింక్ చేసి నువ్వే ఒక సొల్యూషన్ దీనికి ఫైండ్ అవుట్ చేయి. చీదినమ్మ జీవితం. సరే, టెన్షన్ లో ఐడియాస్ రావట్లేదు గాని పాప ఏదైతే అదవుద్ది. ఉండు గందేస్తా. ఇప్పుడు మనం గెటప్ చేంజ్ చేసాం కదా, గన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇది మన రూమే, ఉండిస్తా. పాపా ఇదిగో గన్ను. తేడా వస్తే షూట్ చేసి మరి దెబ్బకి చచ్చూరుకుంటారు ఈ వేదవలు. కరెక్ట్ గా 30 లక్షలు ఉన్నాయి దిల్లు. ఈ మెంటల్ ఈ టైంలో కూడా ఈ గెటప్ లో అవసరమా? అవసరమే బాబా. కోట్లతో కూడుకున్న వ్యవహారం కదా, మన స్టేటస్ కు తగ్గట్టుగా ఉండాలని ఈ గెటప్ వేసుకున్నా. నువ్వు ఇలాగే గెటప్ సెటప్ అంటూ లేట్ చేస్తే ఆ స్మగ్లర్స్ మన దగ్గర బిల్డప్ తప్ప అమౌంట్ లేదని అటు నుంచి అంటే చంపోతారు. చూస్తూ ఉండు. నో కామ్రేడ్, జట్టి పరిస్థితుల్లోనూ ఆ గోల్డ్ బిస్కెట్స్ మనకి దక్కాలి. ఎక్కడే ఉండి దక్కాలంటే ఎలా? ముందు అక్కడికి వెళ్ళాలి కదా. పదా. ఏ ఈ బ్రీఫ్ కి సూర్తిస్తారు బే మీ బాబా. పాపా చెప్పింది గుర్తుంది కదా, తేడా వస్తే షూట్ చేసి పడే. ఓకే బాబు. బాబా డోర్ ఓపెన్ చేయి. స్మగ్లర్ అన్నయ్యలు, మీరు అడిగిన 30 లక్షలు తెచ్చా. పాపా ఆ తింగర్ది అమౌంట్ తో వచ్చింది. పదా. బాబు లెట్స్ గో. ఓకే పాపా. Oh my God! పాపా పట్టు. త్వరగా తీ బాబా. ఓపెన్ అయింది. బాబా వీళ్ళెందుకు తలపేసుకున్నారు? ఏమో దిల్లు. పాపా గమ్ముందు చెక్ చేస్తా. ఓకే. స్మగ్లర్ బ్రదర్స్. స్మగ్లర్ అన్నయ్యలు, ఓ స్మగ్లర్ అన్నయ్యలు. పాపా గమ్ము దొరికింది. Oh fine, give it to me. దిల్లు, కొంపదీసి వాళ్ళు వెనక్కి కిటికీలోంచి జంప్ అయిపోయి ఉంటారు. అప్పసెట్ మాట్లాడుకుని ఎదవా.
అసలే 5 కోట్లు. ఏ స్మగ్లర్ బ్రదర్స్, తలుపు తీస్తారా లేక మమ్మల్ని బద్దలు కట్టుకుని లోపలికి రమ్మంటారా? ఏంటి మీరు పడుతున్నారా? అవును సిస్టర్, ఏసీ ఆన్ చేయగానే నిద్ర పట్టేసింది. క్యాష్ తెచ్చారా? తెచ్చాం. అయితే రండి మార్చుకుందాం. ఈ వేస్ట్ ఫెలోస్ రూమ్ లో వద్దు. రండి కింద మార్చుకుందాం. ముష్టి 30 లక్షలకి ఇంత బిల్డప్ అవసరమా సిస్టర్? ఇప్పటికే చాలా లేట్ అయింది. చెప్పిన అమౌంట్ ఇస్తే తీసుకుని దొబ్బేస్తాం. యా కమాన్, సూట్ కేసులు ఎక్స్చేంజ్ చేసుకుందాం. అదేంటి మీరు నిజమైన స్మగ్లర్స్ కాదా? సడన్ గా ఇప్పుడు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సిస్టర్? కోడ్ లాంగ్వేజ్ లేకుండా సూట్ కేసులు మార్చుకుందాం అంటేను. కోడ్ లాంగ్వేజ్ ఎందుకు సిస్టర్? చాలా సినిమాల్లో స్మగ్లర్స్ కోడ్ లాంగ్వేజ్ చెప్పుకునే కదా సూట్ కేసులు మార్చుకుంటారు. ఇప్పుడేంటి కోడ్ లాంగ్వేజ్ కావాలి అంతే కదా? సరే, ఆకాశానికి బొక్క పడిందని మేమన్నాం, కాదు చుక్క పెట్టారని మీరనండి, సరిపోద్ది. ఓకే, ఆకాశానికి బొక్క పడింది కాదు చుక్క పెట్టారు. డన్. Done. మొత్తానికి 5 కోట్లు మన సొంతం అయ్యాయి. అవును దిల్లు, ఈ విషయం అమ్మకు తెలిస్తే మనల్ని సూపర్ అని మెచ్చుకుంటుంది. చెప్పక్క. యాక ఓకే అక్క. నో 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 ప్రాబ్లం అక్క. ఎస్ యా అక్క, ఇప్పుడే ఆ యూజ్లెస్ ఫీమేల్ దగ్గర నుంచి అమౌంట్ తీసుకున్నాం. ఓకే అక్క, బాయ్. అంటే ఇదంతా మా ప్లానే తింగరి. మీ దగ్గర ఉన్న అమౌంట్ ని నొక్కేయటానికి ఇలా చేశాం. మరి గోల్డ్ బిస్కెట్స్? గోల్డా బొంగ? ఇవి తినే బిస్కెట్లు. ఇప్పుడైనా అండర్స్టాండ్ అయిందా మేమంటే ఏంటోనని? కమ్ ఆన్ బాబు, లెట్స్ గో. అయ్యా పాపా.